హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఇక్కడ మీకు కూరగాయల తోటలు ఎలా ఉంటాయో చూపిస్తున్నానండి. ఇదైతే కందుకూరు మండలం అండి. నేను మొన్న ఆదివారం రోజు మేము అలా ఫ్యామిలీ కలిసి గుడిలోకి వెళ్ళామండి. సో ఆల్రెడీ దానికి రిలేటెడ్ ఒక గుడి అయితే నేను పోస్ట్ చేశాను. సో ఆ ఊరు లోపల నుంచి మనం వస్తూ ఉంటే మనకు అన్నీ కూడా కూరగాయల పొలాలేనండి. చూడడానికి ఎంత బాగున్నాయంటే అంత ఫ్రెష్గా తాజాగా అయితే ఉన్నాయి. సో అలా నేను వస్తూ ఉంటే కార్లో అందరూ ఇట్లా హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో నేనైతే కొన్ని కూరగాయలు కొనుక్కుందాం అనేసి వాళ్ళని వెళ్ళి అడగడం జరిగింది. సో ఇలా నేను ఒక 2-3 ఐటమ్స్ అయితే నేను కొనుక్కొచ్చుకున్నానండి. అలానే మీకు పొలాలు కూడా నేను వీడియో తీశాను. పొలాల్లో టమాటాలు ఎలా పండిస్తున్నారు, అలానే ఇంకా పచ్చిమిరపకాయల తోట, పాలకూర తోట, సో ఇవన్నీ ఇంకా రాడిష్ అండి, ముల్లంగి తోట ఎలా ఉన్నాయి. మనకి వీళ్ళు రైతులు దగ్గర నుండి కూరగాయలు కొనుక్కుంటే మనకి ఎంత చౌకగా అంటే ఎంత తక్కువ ప్రైస్కి అయితే మనకి ఎక్కువ క్వాంటిటీ ఇస్తారో నేను మీకైతే చూపిస్తున్నాను చూడండి. సో ఇదైతే పాలకూర తోట అండి. ఈయన ఈ తోట వాళ్ళనమాట. సో ఇక్కడ నేనైతే పాలకూర జస్ట్ 20 రూపీస్ది నాకు ఇవ్వమని చెప్పాను. సో 20 రూపీస్కే నాకు ఇంత పాలకూర అయితే ఇచ్చాడు ఈయన. అలానే ఈయన ఇక్కడ కోయికూర, సోయకూర, పుంటికూర కూడా పండిస్తూ ఉన్నాడనమాట. పుంటికూర అనేది హార్వెస్ట్ చేసేసారు, మొత్తం ఏం లేదు. ఇక్కడ కోయికూర ఉంది, ఇంకా సోయకూర అయితే ఉందండి. నేనైతే పాలకూర ఒక్కటే తీసుకున్నాను. సో ఇదంతా కూడా కోయికూర అండి. ఇది వచ్చేసి సోయకూర, ఇదంతా వచ్చేసి కోయికూర, ఇటువైపు అంతా వచ్చేసి ఇది పాలకూర అండి. సో ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది. సో పాలకూర అనేది తొందరగా గ్రో అవుతుంది కదా. సో హార్వెస్ట్ చేస్తూ ఉంటే వీళ్ళు మళ్ళీ గ్రో చేస్తూ ఉంటారు, గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి పచ్చిమిరపకాయల తోట అండి. నెక్స్ట్ ఇది ఇంకొంచెం దూరంలో అన్నమాట. సో నేనైతే మొన్న టెంపుల్కి వెళ్తూ ఆ ఊర్లో నుంచి ట్రావెల్ చేశాను అనమాట, పెంజర్ల విలేజ్ వెళ్ళడానికి, కందుకూరు మండలంలో. సో అక్కడ పండిస్తున్న కూరగాయలు అనమాట. ఇదంతా కూడా పచ్చిమిరపకాయల తోట అండి. సో ఈ తోట ఓనర్ వచ్చేసి దాసు అనే ఒక పెద్ద ఆయన అనమాట. ఆయన అక్కడ పనిచేస్తూ ఉన్నాడండి. నీకు ఆయనను కూడా నేను చూపిస్తాను. సో నేను పచ్చిమిరపకాయలు కొనుక్కుందామని ఆ పెద్ద మనిషిని అడుగుదామని మా అమ్మాయి వస్తే తనైతే మాకు ఫ్రీగా కోసుకోమని చెప్పాడండి. దగ్గర ఒక కేజీ నుంచి 2 కేజీల వరకు అయితే కోసుకో అనేసి అని అన్నారు. డబ్బులు అయితే ఏమొద్దు, కోసుకోండి అమ్మ అనేసి అని అంటే మేమైతే ఒక 1 నుంచి 2 కేజెస్ వరకు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము, పండు మిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు. సో మా అమ్మాయి అయితే ఇలా పచ్చిమిరపకాయలని హార్వెస్ట్ చేసిందనమాట. సో ఇది వచ్చేసి చాలా పెద్ద తోట అండి. సో ఎంత కాపు ఉందంటే చెట్లకైతే మొత్తం కూడా పచ్చిమిరపకాయలే ఉన్నాయండి, పండిపోయి సగము ఇంకా పచ్చిమిరపకాయలు సగం ఉన్నాయి. సో ఇప్పుడైతే ఎండాకాలం వస్తుంది కదా, ఇవన్నీ ఇలానే పండనిచ్చేసి ఎండబెడతారంట. సో ఇవే ఇలా మనకి ఎండుమిరపకాయలాగా తయారై వస్తాయన్నమాట. సో ఇక్కడ ఇదంతా కూడా టమాటా నారండి. సో ఇది కూడా ఆ పెద్దయిన వాళ్ళ తోటనే అనమాట. ఇక అదంతా కూడా టమాటా నారు వేశారు. ఇవైతే ఇంకా ఫ్రూటింగ్ అనేది రాలేదండి, ఫ్లవరింగ్ అయితే వచ్చాయని చెప్పాడండి టమాటాలు అడిగితే. సో మరో పక్క వీళ్ళు చిక్కుడుగాయ నారు కూడా వేశారనమాట. సో ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఫుల్ కాపుతోటి చూస్తుంటే పొలాలలో అసలు చూడముచ్చటగా ఉందండి. గ్రీనరీ అంత బాగా అయితే ఉందండి. ఇలా పండించుకుని మనమే సొంతంగా ఇంటి దగ్గర పండించుకుంటే ఇంకా ఎంతో బాగుంటుంది అనేసి అని నాకైతే అనిపించింది. అంత బాగుందన్నమాట. సో ప్రతి చెట్టుకి కూడా చెట్టు నిండా పూతనే ఉందండి, టమాటాలన్నీ కూడా. సో వీళ్ళు ఎలా అమ్ముతారు జనరల్గా వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళకి అని నేను అడిగాను. సో తనైతే చెప్పాడనమాట, వీళ్ళు ఒక్క బాక్స్ టమాటా వచ్చేసి 500 వరకు ప్రస్తుతానికి అయితే అమ్ముతున్నారండి ఇప్పుడు ప్రజెంట్. సో అంటే చాలా తక్కువ ధరకే వీళ్ళకి
రూపాయలకి దొరుకుతాయి అన్నమాట. మనకి మార్కెట్లోకి వచ్చే వరకు దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో రైతుల దగ్గర నుండి వీళ్ళు చాలా తక్కువకి అయితే కొంటారు. మనకి మార్కెట్లో వచ్చేసి ఎక్కువ ప్రైసెస్కి అమ్ముతారండి. సో మనమే ఇంకా పండించుకుంటే మనకైతే ఇంకా ఫ్రీగా అయితే వస్తాయి, హెల్తీగా కూడా మనం ఉండొచ్చు అనేసి నాకైతే అనిపించిందండి. సో ఇక్కడ ఇలా గండు కొడుతూ ఉన్నాడండి వాటర్ వెళ్ళడానికి మొక్కలన్నిటికీ. సో ఈ పెద్దాయన పేరు దాస్ అంట. ఈ పొలంకి ఈయననే ఓనర్ అనేసి అని చెప్తా ఉన్నాడండి. ఇదంతా కూడా వీళ్ళదే అంట. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి పొలం పనులు చేసుకుంటారంట అండి. అటు అయితే బోర్ వేసారండి. బోర్ ఆన్ చేసి పైప్లో నుంచి నీళ్లు వదిలేశారు. ఈ పెద్ద ఆయన అయితే ఇలా గండు కొడుతూ ఉన్నాడు అనమాట, చెట్లకి నీళ్లు వెళ్ళడం కోసం అని చెప్పి. అసలు చాలా బాగా అయితే ఉందండి. ఎంత బాగుందంటే చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో పెద్ద ఆయన చెప్తున్నారనమాట, నేను అడుగుతుంటే ఇక్కడ పొలము కానీ ఇక్కడ భూమి ఎకరం ఎంత ఉంది అంటే దాదాపుగా 2 కోట్ల వరకు ఉంది అని అయితే చెప్తా ఉన్నారండి. ఎందుకంటే ఇది ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉందన్నమాట. సో ఇది మంచి రేట్ అయితే పలుకుతుంది. ఇదంతా కూడా టమాటా నారే అండి. ఒకవైపు అంతా పచ్చిమిరపకాయలు వేశారు, మరి ఇదంతా కూడా చిక్కుడుగాయ అన్నమాట. సో మరొక పక్క అంతా టమాటా అన్నమాట. ఇక్కడ పచ్చిమిరపకాయ వెనకాల చిక్కుడుగాయలు వేశారు. సో అది కూడా ఇంకా మనకి కాపు అనేది రాలేదు. సో ఇదైతే వీడియో అండి. నేనైతే ముల్లంగి ఇంకా పచ్చిమిరపకాయలు టమాటోస్ అయితే కొన్ని తీసుకొచ్చుకున్నాను. సో ఇది వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.